అందరికీ నమస్కారం. జాతీయ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మధ్య కొత్తగా సిబిఎన్ మంచి పేరు పెట్టారు. సిబిఎన్ మరి చాలా ఉత్సాహపూరితంగా మహిళా దినోత్సవాలు జరుపుకుంటూ మహిళలకు ఉత్సాహపూరితమైనటువంటి సలహాలు, సూచనలు, భవిష్యత్తు కార్యక్రమాలు, చాలా బలమైన ఆశలు కలిగించి బాధ్యతగా, నాకు తప్ప ఎవ్వరు ఈ రాష్ట్రంలో బాధ్యతగా వ్యవహరించలేరు, నాకు మీ పట్ల బాధ్యత ఉందని చెప్పేసి చాలా గొప్పగా ఉదరకొడుతున్నటువంటి మన కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిబిఎన్ సూపర్ అండి, సూపర్. ప్రపంచ పారిశ్రామికవేత్తలు తీసుకొచ్చి లక్షలాది మంది పారిశ్రామికవేత్తలుగా చేస్తాను మిమ్మల్ని, మహిళల్ని. మీరు నా మాట వినండి, నాకు సహకరించండి, నాకు సాయం చేయండి అని చెప్పేసి అబ్బబ్బబ్బబ్బా చాలా వినయంగా మాట్లాడుతూ వాళ్ళ అబ్బురుపరిచే మాటలు చెప్తా ఉన్నట్టుంటే మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబా మజాక. అరుణ్జ్యోతి నక్షత్రం చూడండి, అది కనిపిస్తుందా? కనిపించదు. అలాగే 2047 విజన్ కూడా మీకు కనిపించదు. ఎంత చక్కగా చెప్తున్నారండి నీతి వాక్యాలు. అయితే నేను ఒక్క మాట అడుగుతా ఉన్నానండి బాబు గారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పరిశ్రమలను ప్రైవేటు పరం చేశారు. లెక్కకు దొరకలేనన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అవునంటారా కాదంటారా? ప్రజలు గమనించండి. ప్రజలారా ఒక్కసారి ఈ మాటలు గమనించండి. వాస్తవాలా అవాస్తవమా నేను మాట్లాడే మాటలు? ఎన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. పరిశ్రమలో పనిచేసినట్టు కార్మికులందరూ కూడా రోడ్డుని పడ్డారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డుని పడ్డాయి. అయితే ఇప్పుడు 1,00,000 మందితో పారిశ్రామికవేత్తలు తయారు చేస్తారా? ప్రపంచ పారిశ్రామికలు తీసుకొస్తారా? 2047 కనిపించకపోయినా అభివృద్ధి చేస్తారా? బా, ఎంత లేత మాటలు, ఎంత సౌఖ్యంగా వినుసొంపుగా ఉన్నటువంటి మాటలు మీరు చెప్తూనే ఉన్నారు. ఎవ్వరూ నమ్మరు. కారణం ఏంటంటే ఎక్కడ చూస్తే అక్కడ రాష్ట్రం మొత్తం మీద, ఉదాహరణకు విజయనగరం జిల్లా తీసుకుందాం. బొబ్బుల్లో ఉన్నటువంటి గ్రోత్ సెంటర్లో ఉన్నటువంటి పరిశ్రమలన్నీ మూతపడిపోయి, జనపనార మిల్లులు మూతపడ్డాయి, చెరుకు మిల్లులు మూతపడ్డాయి, రైతులు రోడ్డును పడ్డారు, కార్మికులు రోడ్డును పడ్డారు. మరి ఇన్ని పరిశ్రమలు మూతపడిపోతూ మరి పబ్లిక్ సెక్టార్ అంతా ప్రైవేట్